వెల్కమ్ టు అవర్ కృష్ణస్ పాకశాల. ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వప్ప ఎట్లా చేసుకుందామో చూద్దాము. సర్వపిండి కూడా అంటారు దీన్ని. దీనికి కావాల్సినంత పిండి గోధుమ బియ్యం పిండి, వేయించిన పల్లీలు పొట్టు తీసి పెట్టినవి ఒక అరకప్పు, కరివేపాకు ఒక 5-6 రెమ్మలు కట్ చేసి పెట్టుకోవాలి. శనగపప్పు ఒక చిన్న కప్పు నానబెట్టి పెట్టుకోవాలి ఒక అరగంట. ఒక 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సొరకాయ తురుము ఒక కప్పు, తగినంత ఉప్పు, కారము, నూనె తగినంత తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా కలుపుకుందామో చూద్దాము. ఇది 1 కిలో ఉంటుంది పిండి. కొన్ని నువ్వులు కూడా ఒక పావు కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అన్నీ వేసేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి. సొరకాయ తురుము, పల్లీలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. అట్లాగే ఒక 2 స్పూన్లంతా 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము ఒక 3 స్పూన్లు వేస్తున్నా, చూసి వేసుకోవచ్చు. అట్లాగే ఉప్పు కూడా ఒక తగినంత వేసుకోవాలి. 2 స్పూన్ల సగం వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఈ సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి మొత్తం కలిపినాక చూసి నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిసింది బాగా. కొంచెం ఉప్పు వేసినా సరిపోలేదని ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటూ తడుపుకోవాలి. మన చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా మర్దాన చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడి కావాలి. వేడైన తర్వాత దాని మీద దాంట్లో తీసి, ఇప్పుడు ప్యాన్ వేడైంది. దీంట్లో నూనె పోయాలి. కొద్దిగా నూనె పోసి చుట్టూ తిప్పాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద తీసుకొని ఒక చపాతీ అంత సైజు దీని లెవెల్కి వచ్చేటట్టు చూసుకోవాలి. దీంట్లో వేసి వస్తాను. కొంచెం మందంగా చేసుకోవచ్చు, సన్నగా పలచగా కూడా చేసుకోవచ్చు. సన్నగా చేసుకోవచ్చు. సన్నగా చేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి. మందంగా చేస్తే మెత్తగా వస్తాయి. ఎట్లా కావాలనుకుంటే మన ఇష్టం, ఎట్లా తినాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి హోల్స్ చేయాలి. హోల్స్ చేసి నూనె పోయాలి. హోల్స్లో
ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి చిన్న మంట మీద పెట్టి కాలవాలి. దీనిపైన మూత పెట్టాలి ఒకటి, చిన్న మంట మీద కాలవాలి. ఇది ఇట్లా ప్యాన్లో కాక ఇట్లా గిన్నెలో కూడా చేసుకోవచ్చు. చేసుకుని హోల్స్ వేసుకోవాలి. హోల్స్లో నూనె పోయాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నా. కొంచెం కాలే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇట్లా ఇది కాలాలి, ఇంకా కొంచెం కాలాలి, బ్రౌన్ కలర్ కావాలి. ఇప్పుడు తీసి చూద్దాం ఎట్లుందో. కొంచెం కాలాలి, కొంచెం సైడ్లో జరుపుతుండాలి, కాలాలి, కొంచెం అటు ఇటు కొంచెం తిప్పుతుండాలి. చుట్టూ కాలేటట్టు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కాలిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది మొత్తం బ్రౌన్ కలర్ రావాలి, కింద ఇట్లా రావాలి. దీంట్లో ఇంకోటి వచ్చేసుకుందాము. ఇప్పుడు ఇది ఇంకోటి తీసుకొని నూనె పోసుకోవాలి. ఈ రంధ్రాలలో నూనె పోసుకొని కాల్చుకోవాలి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది, హెల్తీకి కూడా మంచిది. పైన ప్లేట్ పెట్టేసేయాలి. ఇప్పుడు ఇది కూడా కాలిపోయింది, ఇది కూడా తీసేసి ఇట్లా ఇట్లాగా అన్ని చేసి పెట్టుకోవాలి. అన్ని చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఇది తీసేసుకోవాలి, ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం బ్రౌన్గా చేస్తే క్రిస్పీ అవుతాయి. మెత్తగా కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది సర్వప్ప. ఇది ఇట్లా మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు. నైట్ చపాతి బదులు చేసుకొని తినొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.